ఏం చేశానయ్యా నీ కోసం ఈ బ్రతుకునిచ్చావని, ఏం మోశానయ్యా నీ కోసం నీవు నన్ను చూచావని, ఏం చేశానయ్యా నీ కోసం ఈ బ్రతుకునిచ్చావని, ఏం మోశానయ్యా నీ కోసం నీవు నన్ను చూచావని, ఏం చేశానయ్యా నీ కోసం ఈ బ్రతుకునిచ్చావని, ఏం మోశానయ్యా నీ కోసం నీవు నన్ను చూచావని, ఒక్కరినైనా ఒక ఆత్మనైనా రక్షించానా, నీకై వెలిగించానా, ఒక్కరినైనా ఒక ఆత్మనైనా రక్షించానా, నీకై వెలిగించానా, ఏం చేశానయ్యా నీ కోసం ఈ బ్రతుకునిచ్చావని, ఏం మోశానయ్యా నీ కోసం నీవు నన్ను చూచావని. ప్రాణమిచ్చావయ్యా, బుద్ధినిచ్చావయ్యా, మాటలిచ్చావయ్యా, నాకు బ్రతుకు నేర్పావయ్యా. ప్రాణమిచ్చావయ్యా, బుద్ధినిచ్చావయ్యా, మాటలిచ్చావయ్యా, నాకు బ్రతుకు నేర్పావయ్యా. ఎన్ని ఇచ్చినా నిన్నే నేను కనపరచానా, నిన్నే ఎదిరించానా, ఎన్ని ఇచ్చినా నిన్నే నేను కనపరచానా, నిన్నే ఎదిరించానా. ఇప్పటికైనా నీ కోసం నే కష్టపడతానయ్యా, ఇప్పటికైనా నీ కోసం నే కష్టపడతానయ్యా, నాకున్నవన్నీ నీ పనిలో వాడనిస్తానయ్యా, నాకున్నవన్నీ నీ పనిలోనే వాడనిస్తానయ్యా. ఏం చేశానయ్యా నీ కోసం ఈ బ్రతుకునిచ్చావని, ఏం మోశానయ్యా నీ కోసం నీవు నన్ను చూచావని. ధనమునిచ్చావయ్యా, ఘనతనిచ్చావయ్యా, శ్రద్ధ నిలిపావయ్యా, పోషింపజేశావయ్యా. ధనమునిచ్చావయ్యా, ఘనతనిచ్చావయ్యా, శ్రద్ధ నిలిపావయ్యా, పోషింపజేశావయ్యా. ఎన్ని ఇచ్చినా నీకై నేను ఖర్చనయానా, నా కడుపు నింపుకున్నానా, ఎన్ని ఇచ్చినా నీకై నేను ఖర్చయ్యానా, నా కడుపు నింపుకున్నానా. ఇప్పటికైనా నీ కోసం నే కష్టపడతానయ్యా, ఇప్పటికైనా నీ కోసం నే కష్టపడతానయ్యా, నాకున్నవన్నీ నీ పనిలోనే వాడని
నిచ్చావయ్యా వాహనమునిచ్చావయ్యా సుఖమునిచ్చావయ్యా నీ భాగ్యమిచ్చావయ్యా ఇల్లు నిచ్చావయ్యా వాహనమునిచ్చావయ్యా భాగ్యమిచ్చావయ్యా నాకు సుఖమునిచ్చావయ్యా ఎన్ని ఇచ్చినా నీకై నేను కష్టించానా సోమరినైపోయానా ఎన్ని ఇచ్చినా నీకై నేను కష్టించానా సోమరినైపోయానా ఇప్పటికైనా నీ కోసం నే కష్టపడతానయ్యా ఇప్పటికైనా నీ కోసం నే కష్టపడతానయ్యా నాకున్నవన్నీ నీ పనిలో వాడనిస్తానయ్యా నాకున్నవన్నీ నీ పనిలోనే వాడనిస్తానయ్యా ఏం చేశానయ్యా నీ కోసం ఈ బ్రతుకునిచ్చావని ఏం మోసానయ్యా నీ కోసం నీవు నన్ను తోచావని ఏం చేశానయ్యా నీ కోసం ఈ బ్రతుకునిచ్చావని ఏం మోసానయ్యా నీ కోసం నీవు నన్ను తోచావని ఒక్కరినైనా ఒక ఆత్మనైనా రక్షించానా నీకై వెలిగించానా ఒక్కరినైనా ఒక ఆత్మనైనా రక్షించానా నీకై వెలిగించానా ఏం చేస్తున్నానని నీ కోసం ఈ బ్రతుకునిచ్చావని ఏం మోస్తున్నానని నీ కోసం నీవు నన్ను తోచావని ఏం చేస్తున్నానని నీ కోసం ఈ బ్రతుకునిచ్చావని ఏం మోస్తున్నావని నీ కోసం నీవు నన్ను తోచావని హల్లెలూయా నీకు నాకు గుర్తుగా ఉన్నాయి నోవాహు ఓడనే సంగములో రెండు పక్షులు నీకు నాకు గుర్తుగా ఉన్నాయి మాట వినిన పావురం లోబడని కాకి ఆ సంగములో విశ్వాసులైనాయి మాట వినిన పావురం లోబడని కాకి ఆ సంగములో విశ్వాసులైనాయి నోవాహు ఓడని సంగములో రెండు పక్షులు నీకు నాకు గుర్తుగా ఉన్నాయి గుర్తు తెమ్మని నోవాహు పంపాడు ఓడలోని కాకిని గుర్తు తెమ్మని నోవాహు పంపాడు ఓడలోని కాకిని దైవజనుని మాటే మరచి లోకమును ప్రేమించి ఇటు అటు తిరుగుచుండే నా కాకి గుర్తు తెమ్మని నోవాహు పంపాడు ఓడలోని కాకిని దైవజనుని మాటే మరచి లోకమును ప్రేమించి ఇటు అటు తిరుగుచుండే నా కాకి సంగములో ఉన్న నీవు పాపముకై ఆశతో సంగములో ఉన్న నీవు పాపముకై ఆశతో ఇటు అటు తిరుగుచున్న భక్తి లేని కాకివా ఇటు అటు తిరుగుచున్న భక్తి లేని కాకివా నీవు కాకివా పావురానివా నీవు కాకివా పావురానివా నోవాహు ఓడనే సంగములో రెండు పక్షులు నీకు నాకు గుర్తుగా ఉన్నాయి
ఓడను మరచిపోక కాలు నిలుప స్థలము లేక మరల తిరిగి వచ్చే ఆ పావురము గుర్తు తెమ్మని నోవాహు పంపాడు నల్లని పావురం ఓడను మరచిపోక కాలు నిలుప స్థలము లేక మరల తిరిగి వచ్చే ఆ పావురము సంఘములో ఉన్న నీవు పరిశుద్ధత కాంక్షతో సంఘములో ఉన్న నీవు పరిశుద్ధత కాంక్షతో లోకమునకు వేరుగా ఉన్న భక్తి పావురానివా లోకమునకు వేరుగా ఉన్న భక్తి పావురానివా పావురానివా నీవు కాకివా పావురానివా నీవు కాకివా నోవాహు ఓడని సంఘములో రెండు పక్షులు నీకు నాకు గుర్తుగా ఉన్నాయి గుర్తు తెమ్మని నోవాహు పంపాడు మరలా పావురమును ఆజ్ఞను మరచిపోగా ఒలివాకు గుర్తుగా తెచ్చి బాధ్యత కలిగినదా పావురము గుర్తు తెమ్మని నోవాహు పంపాడు ఆజ్ఞను మరచిపోగా ఒలివాకు గుర్తుగా తెచ్చి బాధ్యత కలిగినదా పావురము సంఘములో ఉన్న నీవు ఆత్మల భారముతో సంఘములో ఉన్న నీవు ఆత్మల భారముతో ఆత్మలను సంపాదించే భక్తి పావురానివా ఆత్మలను సంపాదించే భక్తి పావురానివా పావురానివా నీవు కాకివా పావురానివా నీవు కాకివా నోవాహు ఓడని సంఘములో రెండు పక్షులు నీకు నాకు గుర్తుగా ఉన్నాయి నోవాహు ఓడని సంఘములో రెండు పక్షులు నీకు నాకు గుర్తుగా ఉన్నాయి మాట వినిన పావురం లోబడని కాకి ఆ సంఘములో విశ్వాసులైనాయి మాట వినిన పావురం లోబడని కాకి ఆ సంఘములో విశ్వాసులైనాయి ఓడని సంఘములో రెండు పక్షులు నీకు నాకు గుర్తుగా ఉన్నాయి ప్రైజ్ ది లార్డ్ నీ కృపలేనిదే నే బ్రతుకలేను క్షణమైనా నే బ్రతుకలేను నా ప్రియుడా
దాచుకొంటివి, నీ చేతి నీడలో నన్ను దాచుకొంటివి. నా ప్రియుడా యేసయ్యా, నీ కృప లేనిదే నే బ్రతకలేను, క్షణమైనా నే బ్రతకలేను. నా ప్రియుడా చప్పలు కొడుతూ ఉన్నాం మేము బృందం అందరం కూడా. క్రైస్తవులు ప్రియుడా యేసయ్యా, నీ కృప లేనిదే నే బ్రతకలేను, క్షణమైనా నే బ్రతకలేను. నా ప్రియుడా నూతన మార్గంలో నీ దేవుడు నడిపిస్తూ ఉన్నాడు. నీ తోడై చప్పలు కొడుతూ ఆరాధన చేద్దాం యేసయ్యను. పైసలు నన్ను నడిపినావు, నా తోడు నీవై నన్ను నడిపినావు. నా ప్రియుడా యేసయ్యా, నీ కృప లేనిదే నే బ్రతకలేను, క్షణమైనా నే బ్రతకలేను. నా ప్రియుడా సర్వోన్నతుడా, సర్వకృపానిధి దేవుడు, సర్వ సంపదలు దేవునిలోనే ఉన్నవి. చప్పట్లు బిగ్గరగా చప్పలు కొట్ట దేవుని నామమున మహిమపడదాం. పాడాలి అందరూ కూడా కలిసి, పాట వచ్చినందరూ కూడా. నీవు నా పక్షమై నిలచియున్నావు, నీవు నా పక్షమై నిలచియున్నావు. నా ప్రియుడా యేసయ్యా, నీ కృప లేనిదే నే బ్రతకలేను, క్షణమైనా నా యేసయ్యా, ఆదియు అంతము నీవేనయ్యా, అమరుడవు నీవు నా యేసయ్యా, ఆదియు అంతము నీవేనయ్యా. ఆదిలోనున్నా నీ వాక్యమే ఆదరించె
అమరుడవు నీవు నా యేసయ్యా ఆదియు అంతము నీవేనయ్యా వేకువ కురిసిన చిరుజల్లులో నీ కృప నాలో ప్రవహించగా పొందితిలెన్నో ఉపకారములు నవనూతనమే ప్రతిదినమే వేకువ కురిసిన చిరుజల్లులో నీ కృప నాలో ప్రవహించగా పొందితిలెన్నో ఉపకారములు నవనూతనమే ప్రతిదినము తీర్చగలనా నీ రుణమును మరువగలనా నీ ప్రేమను కన్న తండ్రిగా నన్ను కాచి కన్నీరు తుడచితివి కమ్మనైన ప్రేమ చూపి నన్ను విందు చేసితివి అమరుడవు నీవు నా యేసయ్యా ఆదియు అంతము నీవేనయ్యా జల్దరు వృక్షమును పోలిన గుణశీలుడవు నీవేనయ్యా మరణము గెలచిన పరిశుద్ధుడవు పునరుత్థానుడవు నీవయ్యా జల్దరు వృక్షమును పోలిన గుణశీలుడవు నీవేనయ్యా మరణము గెలచిన పరిశుద్ధుడవు పునరుత్థానుడవు నీవయ్యా జయశీలుడవు నీవేనని ఆరాధింతును ప్రతినిత్యము గుండె గుడిలో నిండినావు ఆత్మదీపము నీకే ఆరాధనా నీకే ఆరాధనా నీకే వాక్య పరీక్షలకు కొని వెళ్దాం. బైబిల్ ఉన్న వారందరికీ కూడా బైబిల్ గ్రంథంలో నుంచి కొంచెం తగ్గించు. బైబిల్ ఉన్న వారందరికీ కూడా మీ దగ్గర ఉన్నటువంటి బైబిల్ తెరచి యెషయా గ్రంథము
ప్రైజ్ ది లార్డ్. 45వ అధ్యాయము 22వ వాక్యమును మనం ధ్యానం చేసుకుందాం. భూదిగంతముల నివాసులారా, నా వైపు చూచి రక్షణ పొందుడి, దేవుడను నేనే. రైట్, వెరీ గుడ్, ప్రైజ్ ద లార్డ్. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ యొక్క అధ్యాయంలో ఈ మాటలు రాయించినటువంటి వారు ఎవరు అనగా యెషయా ప్రవక్త ద్వారా దేవుడు రాయిస్తున్నటువంటి ఒక మాట. ఇది ఒక ప్రవచనం, ఇది ఒక కాలానికి, ఇది ఒక సమయానికి, ఇది ఒక రోజుకు, ఒక నెలకు, ఒక సంవత్సరానికి ఆగిపోయినదైతే కాదు. ఎన్నో వందల సంవత్సరాల క్రితము దేవుడు ఈ యొక్క ప్రవచనాన్ని రాయించి నేడు చదువుతున్నటువంటి ప్రతి బిడ్డకు కూడా ఇది అన్వయించాలని ఆయన నిర్ణయించాడు. ఆయన పలుకుతున్న మాట ఏంటంటే, ఒక వర్గానికి తీసుకొని, ఒక మనుష్యులను తీసుకొని, కొంత ప్రజలు తీసుకొని, మీరు మాత్రమే రక్షణ పొందండి, మీరు మాత్రమే మారు మనసు పొందండి, మీరు మాత్రమే నా దగ్గరికి రండి అని దేవుడు చెప్పలేదండి. దేవుడు ఏం చెప్పాడంటే, భూదిగంతముల నివాసులారా, ఈ భూలోకములో భూదిగంతముల వరకు, దిగంతముల వరకు ఎందరైతే ఉన్నారో, ఎంత మనుష్యులైతే ఉన్నారో, ఎన్ని కుటుంబాలైతే ఉన్నాయో, దేవుడి సన్నిధానములో దేవుడి చిత్త ప్రకారము ఎందరైతే దేవుడు నిర్మించి ఉంటున్నాడో, మట్టిని తీసి మనిషిగా మార్చి ఆ మనిషికి జీవాత్మను ఉదగా నరుడు జీవించినటువంటి మనిషిగా, ఒక ప్రాణిగా, ఒక వ్యక్తిగా దేవుడు మార్చాడు. అయితే ఆ విధంగా చేసినప్పుడు ఆ మనుష్యులు ఎందరైతే ఉన్నారో, ఆ మనుష్యులందరినీ కూడా ఈ రాత్రి దేవుడు ఒక పిలుపు ద్వారా పిలుస్తూ ఉన్నాడు. ఆ పిలుపు ఏంటంటే, ఓ భూదిగంతములలో ఉన్నటువంటి నివాసము చేస్తున్నటువంటి నివాసులారా, భూదిగంతములలో, పట్టణాలలో, పల్లెలలో, అరణ్యములలో, దేశాల్లో, విదేశాలలో, ఏ ప్రాంతములలో నివాసము చేసినటువంటి ప్రతి ఒక్క నివాసి ఈ రాత్రి దేవుడు చెబుతూ ఉన్నాడు, నా వైపు చూచి రక్షణ పొందు. అంటే దీని అర్థం ఏంటి? నా వైపు చూచి రక్షణ పొందంటే అర్థం ఏంటి? రక్షణ ఒక్క యేసుక్రీస్తులో మాత్రమే రక్షణ ఉన్నది. ప్రైజ్ ది లార్డ్. ఎవరి దగ్గర రక్షణ లేదు. రక్షణ అనగా సాల్వేషన్. మనిషికి మరొక మాటలో చెప్పాలంటే రక్షణ అనగా ఒక ప్రొటెక్షన్, అనగా ఒక కాపుదల. దేవుడి దగ్గర ఉన్నటువంటి కాపుదల, దేవుడు ఇస్తున్నటువంటి కాపుదల మరి ఏ ఒక్క వ్యక్తి కూడా కాపుదల ఇవ్వలేడు. ఈరోజు డబ్బున్న వారైతే ఏం చేస్తారంటే, మనుషుల్ని నిర్ణయించుకొని వారి ద్వారా ఏం చేస్తారంటే, వారు ఒక రక్షణ అనేటువంటి ప్రాకారంలో వారు వేసుకుంటారు. రక్షణ అనేటువంటి ప్రాకారంలో వారు వేసుకుంటారు. అయితే రక్షణ అనేటువంటి ప్రాకారాన్ని వారు వేసుకున్నప్పుడు ఇంటి దగ్గర ఏం చేస్తారంటే, ఇండ్లకు రక్షణ ఏ విధంగా వేసుకుంటారంటే, కరెంటు తీగలతో కూడా రక్షణ వేసుకుంటారు. రక్షణ ఎంత ప్రొటెక్షన్ నువ్వు పెట్టుకున్నా, ఎంత గన్మెన్లను పెట్టుకున్నా, ఎవరిని నువ్వు పెట్టుకున్నా కూడా యేసయ్య కాపుదల లేనిది ఒక్క చీమ కూడా నీకు హాని చెయ్యదు. ఆమేన్, హల్లెలూయా. అయితే దేవుడు అంటున్నాడు, ఓ భూదిగంత నివాసులారా, నా వైపు చూడండి, నేను మీకు రక్షణ ఇస్తాను. నా వైపు చూడండి, నేను మీ జీవితాలు మారుస్తాను. నా వైపు చూడండి, మీ జీవితాల్లో సమాధానం నేను మీకు అనుగ్రహిస్తాను. చాలా కుటుంబాల్లో ఈరోజు సమాధానం లేదు, నెమ్మది లేదు. ఎన్నెన్నో పలు రకాలుగా డబ్బు ఉందయ్యా, ఆస్తి ఉందయ్యా, ధనం ఉంది కానీ, సంపద ఉంది కానీ, అన్ని ఉన్నాయి కానీ లేనిది ఏంటో తెలుసా? రక్షణ లేదు.
ఒక భక్తుడు అంటాడు, మీకు అందరికీ వచ్చినటువంటి పాట ఏంటంటే, ఐశ్వర్యం కొదువేమీ లేదు, కుటుంబంలో కొరతేమీ లేదు, ఐశ్వర్యం కొదువేమీ లేదు, కుటుంబంలో కొరతేమీ లేదు, అయినను ఎందుకో నెమ్మది లేదు, అయినను ఎందుకో నెమ్మది లేదు, సమాధానం కొదువైనది యేసయ్యా, సమాధానం కొదువైనది, ఆధారం నీవేనయ్యా, ఆధారం నీవేనయ్యా, కాలము మారినా కష్టాలు తీరినా, కాలము మారినా కష్టాలు తీరినా, కారణం నీవేనయ్యా యేసయ్యా, కారణం నీవేనయ్యా, లోకంలో ఎన్నో జయాలు చూచాను నేనింత కాలం, లోకంలో ఎన్నో జయాలు చూచాను నేనెంత కాలం, అయినను ఎందుకో నెమ్మది లేదు, అయినను ఎందుకో నెమ్మది లేదు, సమాధానం కొదువైనది యేసయ్యా, సమాధానం కొదువైనది, ఆధారం నీవేనయ్యా, ఆధారం నీవే, కాలము మారినా కష్టాలు తీరినా, కారణం నీవేనయ్యా యేసయ్యా, కారణం నీవేనయ్యా. హల్లెలూయా. లోకంలో ఎన్నో జయాలు చూచాడు, ఎన్నో జయాలు, అతనికి అపజయం అంటే ఏంటో కూడా తెలియదు, అన్ని జయాలు చూసిన వాడు. అందుకే బైబిల్లో ఒక మాట ఉంటుంది, ఒక్కడు లోకమంతా సంపాదించుకునినను ఈ రాత్రి ప్రాణము కోల్పోతే వాడికి ఏంటి లాభం? లాభం ఉంటుందండి, రక్షణ లేదు. అందుకే దేవుడు అంటున్నాడు, అయ్యా లోకమంతా సంపాదించుకున్నావు, లోకమంతా సంపాదించుకున్నావు, ఇదిగో నేను కాపాడబడాలి, నేను రక్షించబడాలి, నా జీవితం మార్చబడాలి, నా కుటుంబం బాగుపడాలి, ఇదిగో నాకంటూ ఒక స్టేటస్ కావాలి, ఇలా బ్రతకాలి, అలా బ్రతకాలి, ఇలా ఉండాలి, అలా ఉండాలని చెప్పేసి మొత్తం ఒక స్కెచ్ గీసుకున్నవాడు, ఒక మొత్తం రాసుకున్నవాడు ఉదయం లేచి చూసేసరికి ప్రాణం కోల్పోయాడంట. ఏంటిరో బాబు, కోట్లుగా పరగలెత్తి ఉన్నావు కదా, నీ డబ్బులను రక్షించలేదా, నీ ఆస్తిని రక్షించలేదా? కారణం ఏంటంటే అంటున్నాడు, అంత కూడా సంపాదించుకున్నాను కానీ నా ఆత్మను మాత్రం నేను నా యొక్క వశములో లేదు. ఆత్మను బైబిల్లో ఒక మాట ఉంది ఏంటంటే, మన్నైనది వెనుకటి వల్లే మన్నైపోవును, కానీ ఆత్మ తాను కలువజేసిన దేవుడి యొద్దకు చేరును. హల్లెలూయా. బైబిల్లో వాక్యం దేవుడు అంటున్నాడు, ఇదిగో నీవు శరీరమును పాడు చేయడానికి నువ్వు భయపడు, కానీ శరీరమును ఆత్మను నాశనము చేయవాడికి నువ్వు భయపడు అంటున్నాడు. శరీరాన్ని పాడు చేసేవానికి నువ్వు భయపడమాకు. ఏ క్షణం నుంచి సరే, ఏ పక్క నుంచి సరే శత్రువు వచ్చేసి నీ మీద దాడి చేసి నీ శరీరాన్ని పాడు చేయొచ్చు, కానీ నీ ఆత్మను నాశనము చేయవాడు, నీ ఆత్మను పాతాళములో వేయువాడు ఎవరో తెలుసా? అది జీవము కలిగినటువంటి దేవుడు మాత్రమే. హల్లెలూయా. ఆ జీవము కలిగినటువంటి దేవుడు ఈ రాత్రి నీకు పలుకుతున్న ఒక మాట, భూదిగంతముల నివాసులారా నా వైపు చూచి రక్షణ పొందండి. రక్షణ లేక, సమాధానం లేక, ఐక్యత లేక, నెమ్మది లేక, జీవితంలో సమాధానం లేక కృంగిపోతున్న బిడ్డలారా, ఈ రాత్రి దేవుడి మీతో మాట్లాడుతున్నాడు, నా వైపు చూచి రక్షణ పొందండి. నేను మీ దేవుడను, నేను మీ దేవుడను.
ఎవరు చెబుతున్నారు ఈ మాట? సాక్షాత్తు దేవుడు చెబుతున్నాడు, నేను మీకు దేవుడిగా ఉంటాను, నేను మీ దేవుడను, నువ్వు నా దగ్గరకు వస్తే నీ బంధకాల నుంచి విడిపిస్తాను. ఒక్క 3 మాటలు చెప్పి నేను ముగిస్తాను. కరెక్ట్ 3 మాటలు. మొదటి మాట, ఆయన వైపు చూస్తే ఏమి కలుగుతుంది? చూద్దాం. సంఖ్యాకాండము 21వ అధ్యాయము 7 నుంచి 8 వాక్యములు ధ్యానించండి. సంఖ్యాకాండము 21వ అధ్యాయము 7 నుంచి 8 వాక్యాలు. కాబట్టి ప్రజలు మోసే యొద్దకు వచ్చి, మేము యెహోవాకును నీకును విరోధముగా మాట్లాడి పాపము చేసితిమి. యెహోవా మా మధ్య నుండి నీ సర్పములను తొలగించినట్లు ఆయనను వేడుకొనమనిరి. మోసే ప్రజల కొరకు ప్రార్థన చేయగా, యెహోవా నీవు తాపకరమైన సర్పము వంటి ప్రతిమను చేయించి స్తంభము మీద పెట్టుము. అప్పుడు కరవబడిన ప్రతి వాడును దాని వైపు చూచి బ్రతుకునని మోసెకు సెలవిచ్చెను. హల్లెలూయా. నాడు ఇశ్రాయేలు ప్రజలు ఏం చేశారంటే, దేవుడికి విరోధముగా, దైవ సేవకుడైనటువంటి మోసెకు విరోధముగా తిరుగుబాటు చేశారంట. ఈ రాత్రి, ఈ రోజుల్లో ఎంతమంది దేవుడికి తిరుగుబాటు చేస్తూ తిరుగుతూ ఉన్నారు? ఎంతమంది దేవుడికి తిరుగుబాటు చేస్తూ తిరుగుతూ ఉన్నారు? మారు మనసు పొంది, బాప్తిసం పొంది, రక్షణ పొంది దేవుడి సన్నిధికి వస్తున్న వాడు సైతము దేవుడి మీద తిరుగుబాటు చేస్తూ ఉన్నారు. అయితే తిరుగుబాటు చేసినటువంటి ఆ ప్రజలలోనికి తాపకరమైనటువంటి సర్పాలు వచ్చేసాయంట. తాపకరమైనటువంటి సర్పాలు అనగా శ్రమలు, బాధలు, నిందలు, అవమానాలు, కష్టాలు, కన్నీరు, వ్యాధి బాధలు అవన్నీ కూడా వారి మధ్యకు వచ్చి వారిని వెంటాడుతూ, వారిని బాధిస్తూ, వారి జీవితాల్లో ఇదిగో వారి నాశనం చేస్తూ ఉన్నప్పుడు మరలా వారు ఎక్కడికి వచ్చారంట? దైవ సేవకుని దగ్గరకు వచ్చేసి, అయ్యా మేము దేవుడికి నీకును పాపము చేశాము, విరోధముగా మాట్లాడి ఉన్నాం గనుక నువ్వు దేవుడికి ప్రార్థన చేస్తే ఈ తాపకరమైనటువంటి సర్పముల నుంచి విడుదల మీ దేవుడు నాకు కలుగ చేస్తాడు కనుక నువ్వు ప్రార్థన చేయమని చెప్పాడండి. చెప్పంగానే మోసెకు దేవుడు చెబుతున్నాడు ఏమని? ఒక ఇత్తడి సర్పమును నువ్వు చేయించి దాని వైపు చూచిన వారికి విడుదల కలుగుతుంది. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. విడుదల కలుగుతుంది. కరవబడిన ప్రతివాడు, కాటు వేయబడిన ప్రతివాడు, దెబ్బతిన్న ప్రతివాడు, బాధలో ఉన్న ప్రతివాడు, వేదనలో ఉన్న ప్రతివాడు, సమస్యలో ఉన్న ప్రతివాడు యేసు వైపు చూస్తే విడుదల పొందుకుంటున్నాడు. హల్లెలూయా. యేసు వైపు చూస్తే స్వస్థత పొందుకుంటున్నాడు. యేసు వైపు చూస్తే ప్రతి బంధకాల నుంచి విడిపించబడి క్రీస్తు మార్గంలోనికి రావాలని దేవుడు కోరుకుంటున్నాడు. ఆ రోజు ఆ ఇశ్రాయేలు ప్రజల జీవితంలో ఆ బంధకాల్లో ఉన్నటువంటి వారి కొరకు ఒక తాపకరమైనటువంటి ఆ సర్పం యొక్క ప్రతిమను చేసి అక్కడ పెట్టినప్పుడు దాని వైపు చూశారు. అయితే ఆ తాపకరమైనటువంటి ఆ సర్పము ఏంటి? అది ఎవరు? దానికి కారణం ఏంటి? ఒకసారి మనం చూద్దాం. యోహాను సువార్త 3వ అధ్యాయము 14-15 వాక్యము మనం ధ్యానం చేసుకుందాం. యోహాను సువార్త 3:14-15 వాక్యాలు. అరణ్యములో మోసే సర్పమును ఎలాగు ఎత్తెనో అలాగే విశ్వసించు ప్రతివాడును నశింపక ఆయన ద్వారా నిత్య జీవము పొందినట్లు మనుష్య కుమారుడు ఎత్తబడవలెను. చప్పట్లు బిగ్గర కొడదాం ఒకసారి అందరూ కూడా. హల్లెలూయా. మనుష్య కుమారుడు ఎత్తబడవలెను. అరణ్యములో మోసే సర్పమును ఏ విధంగా ఎలాగూ ఎత్తెనో అలాగే విశ్వసించు ప్రతివాడు, యేసు ప్రభువుని నోటితో ఒప్పుకొని యేసు వద్దకు వచ్చిన ప్రతి వాడు కూడా నశించిపోవుట దేవుడికి ఇష్టము లేదు. నీవు నశించిపోవుట దేవుడికి ఇష్టము లేదు.
నీవు ఎంతో విలువైన వాడవు, నువ్వు ఎంతో విలువైన దానవు. ఎంత విలువైన వాడవంటే ఒక తల్లి కంటే, ఒక తండ్రి కంటే, అన్నదమ్ముల కంటే, అక్క చెల్లెల కంటే, భార్య బంధువుల కంటే, భర్త బంధువుల కంటే, నీ స్నేహితుల కంటే, నువ్వు ప్రేమించిన వారి కంటే కూడా విలువైన ప్రేమతో, అత్యున్నతమైనటువంటి ప్రేమతో ఎక్కువగా దేవుడు నిన్ను ప్రేమించి ఆయన సన్నిధానములో నిన్ను ఆయన బిడ్డగా, ఆయన కుమారుడిగా ఏర్పరచుకొని నేడు ఇక్కడ పరిశుద్ధుల గుంపులో నిన్ను దేవుడు చేర్చాడు. ప్రైజ్ ది లార్డ్. ఎంత ఇష్టమయ్యా నీకు యేసయ్య అంటే, యేసయ్యకు నువ్వు ఎంత ఇష్టమయ్యా అంటే, ఒక భార్య ఒక భర్త పెళ్ళైన కొత్తలో వాళ్ళు అనుకుంటారు ఏమని, ఇదిగో నువ్వంటే నాకు ప్రాణం. భర్త అంటాడు భార్యతో, భార్య భర్తతో అంటది నువ్వంటే నాకు ప్రాణం అంటది. ఎంతకాలం? 1 or 2 years, 1 సంవత్సరం లేదా 2 సంవత్సరాలు. 3వ సంవత్సరం కాస్త పిల్లల పైన ప్రేమ, ఆ పిల్లలు కొంచెం పెద్దగైతే ఆ తర్వాత వాళ్ళ మీద కూడా ప్రేమ, మళ్ళీ ఈ విధంగా కొంచెం 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 ఎంతవరకు ప్రేమ? కొంతవరకు ప్రేమ. యేసయ్య అంటాడు శాశ్వతమైన ప్రేమతో నిన్ను ప్రేమిస్తున్నా అంటున్నాడు. హల్లెలూయా. విడువక నీ ఎడల కృప చూపుతున్నాను అంటున్నాడు. హల్లెలూయా. తల్లి కంటే, తండ్రి కంటే, అందరికంటే కూడా లెక్కలేనంత ప్రేమతో నిన్ను ప్రేమిస్తున్నాడు దేవుడు. చాలా మంది అనుకుంటున్నాను నేను ఎవరు కూడా ప్రేమించట్లేదు, నన్ను తల్లి ప్రేమ నోచుకోలేదు, తండ్రి ప్రేమ నోచుకోలేదు, భర్త ప్రేమ నోచుకోలేదు, భార్య ప్రేమ నోచుకోలేదు, నన్ను ఎవరు కూడా ప్రేమించట్లేదు అనేసి అనుకుంటున్నావు బిడ్డ. ఈ రాత్రి దేవునితో మాట్లాడుతున్నాడు. నీవు నా దృష్టికి ప్రియుడవైనందున గనుడవైతివి. ఆమేన్. గనుడవైతివి. అయితే గనుడవైనటువంటి నీవు, గనురాలైనటువంటి నీవు దేవుడికి నశించిపోవుట ఆయనకు ఇష్టము లేదు. ఎలా ఉన్నావు దేవుని దృష్టిలో? నువ్వు చిన్న పిల్లలాగా ఉన్నావు తెలుసా? చిన్న పిల్లలు ఎవరైనా తోసి పక్కన పడేస్తారా? ఇష్టమైన కుమారుణ్ణి, ఇష్టమైన కుమార్తెను వెళ్ళిపో అనేసి పక్కకు తోసేస్తారా? తోసేరే. మరి ఆ పిల్లలను అక్కున చేర్చుకొని వారిని ఎంతగా ముద్దులాడి మరి కావలసినవన్నీ కూడా ఏ విధంగా ఇస్తారో అలాగే నీ దేవుడు అంటున్నాడు, ముద్దిమి వచ్చు వరకు నిన్ను ఎత్తుకున్న వాడను నేనే. హల్లెలూయా. ముద్దిమి వచ్చు వరకు నేను ఎత్తుకుంటాను. అయితే ముద్దిమి వచ్చు నేను ఎత్తుకుంటాను కనుక నీవు నశించిపోవుట నాకు ఇష్టము లేదు. నశించిపోవటం నాకు ఇష్టం లేదు కాబట్టి నీవు ఏం కావాలంట? నిత్య జీవాన్ని పొందుకోవాలి. నిత్య జీవాన్ని పొందుకోవాలి. నిత్య జీవాన్ని పొందుకోవాలంటే ఏం చేయాలి తెలుసా? యేసు వైపు నువ్వు చూడాలి. హల్లెలూయా. యేసు వైపు చూచిన వారికి నిత్య జీవం. నాడు అరణ్యములో సర్పము కాటుకు బలైపోయినటువంటి ప్రతి ఒక్కరు కూడా అదిగో ఎత్తబడినటువంటి ఆ యొక్క సర్పం వైపు చూడంగానే వారికి విడుదల కలిగింది, వారికి స్వస్థత కలిగింది, వారు విడిపించబడ్డారు, మరణ బంధకముల నుంచి విడిపించబడ్డారు, వారి జీవితాలు పరిశుద్ధపరచబడ్డాయి, దేవుని వైపు మార్చబడ్డారు, రక్షించబడ్డారు. ఈ రాత్రి నీ జీవితంలో కూడా దేవుడు మాట్లాడుతున్నాడు. విశ్వసించినటువంటి నీవు ఆయన నిన్ను ఒక కన్న కుమార్తెలాగా, కన్న కుమారుడిలాగా నేను ఎంతగానో ప్రేమించాడు, హక్కున చేర్చుకున్నాడు, ఎంతగానో నిన్ను నీ ఎలా జాలి చూపి విడువక నీ ఎలా కృప చూపుతున్నాడు కనుక నీవు నశించిపోవుట నీ దేవుడికి ఇష్టము లేదు కనుక నువ్వు ఎక్కడికి చేరాలి? ఈ రాత్రి నువ్వు చనిపోయిన కూడా పరలోక రాజ్యానికి నేను వెళ్ళగలను అనేటువంటి ధైర్యముతో నువ్వు చెప్పగలగాలి. ప్రైజ్ ది లార్డ్. నేను పరలోక రాజ్యానికి వెళ్ళగలను. నా దేవుడు నన్ను ఈ రాత్రి నా ప్రాణం పైన కూడా సరే నా తండ్రి కుడి పార్శ్వము నేను కూర్చుంటాను అని ఒక ధైర్యముతో నువ్వు చెప్పగలగాలి. ఆ ధైర్యం నీకుందా బిడ్డ? ఆ ధైర్యంతో చెప్పగలుగుతున్నావా? నేను పరలోక రాజ్యానికి చక్కగా వెళ్తాను. మధ్యలో ఆకాశ మండలం అందున్నటువంటి ఏ దురాత్మ శక్తికి నేను దొరకను. నా ఆత్మ సరాసరిగా నా ప్రభు సింహాసనం చేరుతుంది అనే ధైర్యం నీకు ఉండాలి. ప్రైజ్ ది లార్డ్ అని చెప్పగలగాలి. నువ్వు అది చెప్పగలగాలంటే నీవు ఎవరి వైపు చూడాలి? నిత్య జీవాన్ని పొందాలంటే నిత్య జీవం ఇచ్చినటువంటి దేవుడి వైపు నువ్వు చూడాలి.
ఆయన వైపు చూస్తే ఆయన ఏం చేస్తాడో తెలుసా? జకర్యా గ్రంథము 9వ అధ్యాయము 12వ వాక్యం ధ్యానం చేసుకుందాం. జకర్యా 9:12 ధ్యానించండి ఒకసారి. బంధకములలో పడి ఉండి నిరీక్షణ గల వారలారా, మీ కోటను మరలా ప్రవేశించుడి, రెండింతలుగా మీకు మేలు చేసేదనని నేడు నేను మీకు తెలియచేయుచున్నాను. హల్లెలూయా. బంధకములలో పడి ఉండి నిరీక్షణ గల వారలారా, ఏ బంధకంలో ఉన్నావు బిడ్డ? ఈ రాత్రి నువ్వు ఏ బంధకంలో నువ్వు ఉన్నావు? ఏ బంధకాలను పట్టి పీడిస్తా ఉన్నాయి? ఆర్థిక ఇబ్బందులనే బంధకమా? అప్పుల బాధలనే బంధకమా? అనారోగ్యం అనే బంధకమా? ఇదిగో కుటుంబ సమస్యలు అనే బంధకమా? ఏ బంధకములోనూ బంధించబడి ఈ రాత్రి ఇక్కడ కూర్చొని దేవుడి వాక్యాన్ని వింటున్నావు? ఏ బంధకమును బంధించబడి ఈ రాత్రి దేవుడు నీతో మాట్లాడుతున్నాడు? ఏ బంధకములో ఉన్నప్పటికీ బంధకములలో పడి ఉండి నిరీక్షణ కరవాలరా, మీ కోటలో ఆమేన్ ఎక్కడ ప్రవేశించాలంట? మీ కోటలో మరలా అంటే అర్థం ఏంటి? నేను కోటలో ప్రవేశించలేనేమో, ఈ బంధకాలను బంధించబడి ఉన్నాయి, నా జీవితం బాగుపడదేమో, ఈ అప్పుల బాధల్లో కూరుకుపోయాను, నేను బయటికి రాలేనేమో, అనారోగ్యం కింద నేను బంధించబడి ఉన్నాను, ఈ అనారోగ్యం నన్ను ఏం చేస్తుందో చావుకు దగ్గరగా అయిపోయాను, నన్ను విడిపించేవారు ఎవరు లేక నేను పడి ఉన్నాను అనుకుంటున్నావు బిడ్డ. ఈ రాత్రి దేవుడు మాట్లాడుతున్నాడు. ఏ బంధకం నేను బంధిస్తావని? కుటుంబంలో సమాధానం లేదా? సమాధానం లేని బంధకమా? భార్య భర్తల మధ్య సమాధానం లేదా? భార్య భర్తల మధ్య ఐక్యత లేదా? అత్త కోడల మధ్య సమాధానం లేదా? కుటుంబంలో సమాధానం లేదా? నెమ్మది లేదా? ఏ బంధకం నేను బంధిస్తా ఉంది? ఏ బంధకంలో పడి ఉండి నేను ఎంత ప్రార్థన చేసినా నా ప్రార్థన దేవుడు ఆలకించట్లేదు. ఎంత మొరపెట్టినా కూడా, ఎన్ని పాటలు పాడినా, ఎంత ప్రార్థన చేసినా కూడా ఈ ప్రార్థనకు జవాబు రావడం లేదు. నా బ్రతుకెందుకు ఇలాగ అయిపోయింది అన్నటువంటి నిరాశలో ఉన్నావా? ఈ రాత్రి దేవునితో మాట్లాడుతున్నాడు. బంధకములలో పడి ఉండి నిరీక్షణ గల వారలారా, మీ కోటను మరలా ప్రవేశించండి. కారణం ఏంటో తెలుసా? రెండింతలుగా మేలు చేస్తాను. నీ జీవితంలో దేవుడు రెండింతలుగా మేలు చేయునుగాక, రెండింతల మేలుతో నింపునుగాక, నీ బంధకములు తెంచివేయునుగాక, నీ బంధకములు అన్ని కూడా ఈ రాత్రి చేతుల సంఖ్యలు తెంచివేసి సమాధానం ఇచ్చునుగాక, సహాయం చేయునుగాక. యేసు వైపు చూడమ్మా. ఎంతకాలం కన్నీరు కారుస్తుందో, ఎంతకాలం దిగులు పడుతావు, ఎంతకాలం నా జీవితంలో ఈ కన్నీరు ఎక్కువైపోతుందయ్యా. ఒక మాట చెప్పనా? సమస్య వచ్చినప్పుడు నీ జీవితంలో ఏదైనా సమస్య కలిగినప్పుడు మనుషులతో నువ్వు పోరాడమాకు. నా సమస్య వచ్చిందయ్యా, ఇదిగో ఈ సమస్య నుంచి నీకేం తెలుసు అని మనుషులతో పోరాడమాకు. సమస్య నుంచి బయట పడవేసినటువంటి దేవుడితో పోరాడు. యాకోబు వలె. ప్రైజ్ ది లార్డ్. యాకోబు ఏం చేస్తున్నాడో తెలుసా? ఆయన సమస్యల్లో పడినప్పుడు, సమస్యల్లో కృంగిపోయినప్పుడు ఒక్కడే దేవుడి దగ్గర ఎలా పోరాడాడంటే హోషేయ గ్రంథంలో రాస్తాడు, యాకోబు మగసిరి కలవాడై దేవుడితో పోరాడను. చప్పట్లు బిగ్గర కొడదామా? హల్లెలూయా. మగసిరి కలవాడై యాకోబు దేవుడితో పోరాడాడు. ఈ రాత్రి నువ్వు సమస్యలు చూసి భయపడకూడదు. కారణం ఏంటో తెలుసా? బంధకములలో పడి ఉండి నిరీక్షణ గల వారలారా, మీ కోటను మరలా ప్రవేశించండి. రెండింతలుగా మేలు చేసే దేవునితో మాట్లాడుతున్నాడు. ఇది వాగ్దానం. రెండింతలుగా మేలు చేసే దేవుడు కోల్పోయినవన్నీ కూడా మరలా తిరిగి నీకు అనుగ్రహించే దేవునితో మాట్లాడుతున్నాడు. రెండింతలుగా మేలు నేను చేస్తాను. ఏ బంధకం నిన్ను వెంటాడుతుందో ఆ బంధకం విడుదల కావాలంటే ఎవరి వైపు చూడాలి? యేసు వైపు చూస్తే బంధకముల నుంచి విడుదల కలుగుతుంది. రెండవది, యేసు వైపు చూస్తే ఏం కలుగుతుంది చూద్దాం. అపొస్తలుల కార్యములు 3వ అధ్యాయము 4-5 వాక్యములు ధ్యానించండి. అపొస్తలుల కార్యములు 3వ అధ్యాయము 4-5 వాక్యం. పేతురు యోహానును వానిని
చూచి మా తట్టు చూడుమనిరి. వాడు మా యొద్ద ఏమైనా దొరుకునని కనిపెట్టుచు లక్ష్యం ఉంచాడంట. మనుషుల ఆలోచనలు, మనుషుల తలంపులు, మనుషుల కోరికలు ఎలా ఉంటాయంటే, కొంచెం ఒక మనిషి బాగా కనబడితే చాలండి, ఈయన దగ్గర ఎన్ని డబ్బులు ఉన్నాయో, ఎన్ని ఇస్తాడో, ఎంత మనకి ఏం చేస్తాడో, షూట్ బూట్ వేసుకుని పక్కన కూర్చుంటే చాలు, అబ్బో ఈయన ఎంత గొప్పవాడో. ఏంటండి, నేను ఒక మాట చెప్పనా, నీకంటే గొప్పవాడు ఈ లోకములో ఎవ్వరు కూడా లేరు. ఇది గుర్తుపెట్టుకోండి. నీకంటే గొప్పవాడు ఈ లోకములో ఎవ్వరు కూడా లేరు. కారణం ఏమంటో తెలుసా? ఎందుకొరకయ్యా దైవజనుడా, ఎందుకు ఈ మాట చదువుతున్నావు? నాకంటే గొప్ప వాళ్ళు ఎందరో ఉన్నారు, నాకంటే పేరు మోసిన మహానుభావులు ఎందరో ఉన్నారు, నాకంటే ఎంతో 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 గొప్ప వాళ్ళు ఉన్నారు అనేసి నువ్వు అనుకున్నావా? కాదు, నీకంటే గొప్ప వాళ్ళు ఎవరు లేరు లోకంలో. ఎందుకో తెలుసా? దేవుడు సమస్త సృష్టినంతా కూడా మాట ద్వారా కలుగజేశాడు. దేవుడు మాట ద్వారా సృష్టినంతా కలుగజేశాడు. కానీ ఒక్క మనిషిని మాత్రమే ఆయన కష్టపడి చెమట కార్చి నిన్ను తయారు చేశాడంటే నీకంటే గొప్పవాడు ఎవరున్నారు చెప్పండి? ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. యేసయ్యను అంత గొప్పవాడిగా చేశాడు కనుక నా దేవుడు నాకంటే గొప్పవాడిగా ఎవరిని కూడా చేయలేదు. కారణం ఏంటో తెలుసా? మరొక మాట చెప్పనా? దేవుడు కలుగ చేసిన ఈ సృష్టి అంతటి పైన దేవుడు సింహానికి అధికారం ఇవ్వలేదు, పులికి అధికారం ఇవ్వలేదు, ఏ పక్షిరాజుకు అధికారం ఇవ్వలేదు. దేవుడు కలుగ చేసిన సృష్టి అంతటి పైన దేవుడు ఒకే ఒక్కరికి అధికారం ఇచ్చాడు. అది ఎవరికో తెలుసా? మనుషులమైనటువంటి మనకు మాత్రమే. ప్రైజ్ ది లార్డ్. మనుషులమైనటువంటి మనకు మాత్రమే దేవుడు ఆ అధికారాన్ని ఇచ్చాడు. ఇప్పుడు చెప్పండి, అధికారి తక్కువైన వాడా, చిన్నవాడా, లేనివాడా? అన్ని ఉన్నవాడు. కారణం ఏంటో తెలుసా? అన్ని ఉన్నా కూడా ఈ రోజు నీవు ఏమీ లేనటువంటి వాడిగా నువ్వు పిలువబడుతున్నావు అంటే కారణం ఏంటో తెలుసా? నాకు ఏమీ లేదు, నేను చిన్నవాడిని, ఏమీ లేని దాన్ని అనుకుంటున్నావు. డబ్బు కంటే కూడా, ప్రాణము కంటే కూడా విలువైనటువంటి దేవుణ్ణి కలిగి ఉన్నావు కనుక సమస్తం మీద ఆయన నీకు అధికారం అనుగ్రహించి ఉన్నాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. పేతురు, యోహానులు శృంగారమును దేవాలయం దగ్గరికి వెళ్తున్నప్పుడు అక్కడ ఒక కుంటివాడు కనబడతాడు. వాళ్ళకి ఆ కుంటివాడి నలుగురు మనుషులు మోసుకొని పోతున్నారంట. రోజు నలుగురు మనుషులు రోజు పేతురు అక్కడికి పేతురు యోహానును అక్కడికి వచ్చినప్పుడు వారిని చూస్తున్నాడు. వారిని చూసి వీరి దగ్గర తెల్లని బట్టలు వేసుకుని వీరు ఉన్నారు కనుక వీరి దగ్గర ఏదైనా దొరుకుతుందేమో, ఏమైనా దొరుకుతుందేమో వీరి దగ్గర అనేసి చూడడం ప్రారంభించాడంట. వాళ్ళు అన్నారు, బాబు నాయనా మీరు నా వైపు చూడంతే,
మా వైపు తేరు చూడు అనగానే అక్కడ ఉన్నటువంటి ఆ వ్యక్తి అనుకుంటున్నాడు, వీరి దగ్గర ఏదైనా వెండి బంగారము ఇంకా ఇతరత్వమైనది ఏదైనా దొరుకుతుందేమో అనుకున్నాడు. కానీ పేతురు అంటున్నాడు, మా దగ్గర వెండియు బంగారమును ఏమియు లేవు, కానీ మాకు కలిగినదే నీకు ఇస్తాం. నజరేయుడైన యేసు నామములో లేచి నడుమని చెప్పారు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఈ వాక్యం అంటున్న ప్రియ దేవులారా, యేసు వైపు నువ్వు చూసినట్లయితే నీ జీవితంలో నీకు స్వస్థత కలుగుతుంది. మనుషుల వైపు చూడ మాకు ఎప్పటికి కూడా. బైబిల్లో వాక్యం ఉంటుంది, మనుషులను నమ్ముకుంట కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు, రాజులను నమ్ముకుంట కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు అంటుంది. మనుషుల బైబిల్లో వాక్యం సెలవిస్తా ఉంది, మనుషులను నమ్ముకుంట కంటే యెహోవాను ఆశ్రయించుతాం మేలు అనేసి దేవుడు చెబుతున్నాడు. ఎంతకాలం మనుషుల మీద ఆధారపడతాం? నా వారు, నాతో ఉన్నవారు, నన్ను ప్రేమించేవారు ఉన్నారు అనేసి అనుకుంటున్నావా? ఒక భక్తుడు అంటాడు, ప్రేమించేవారు ఎందరున్నను వారు నీకు సాటి రాగలరా, ప్రేమించేవారు ఎందరున్నను వారు నీకు సాటి రాగలరా, నా ప్రేమమయా నీవే యేసయ్యా, నా ప్రేమమయా నీవే యేసయ్యా, నీవే నాకు చాలును యేసు, నీవే నాకు చాలును యేసు. హల్లెలూయా. యేసు వైపు చూస్తే రక్షణ, యేసు వైపు చూస్తే స్వస్థత. ఎందుకొరకు మాతో చూడమని వారు అన్నారంటే, నీకు స్వస్థత కావాలన్నా, రక్షణ కావాలన్నా దానిని అనుగ్రహించేవాడు దేవుడు కాబట్టి. కారణం ఏంటి? అదే అపోస్తుల కార్యములు 4వ అధ్యాయము 12వ వాక్యం మనం ధ్యానం చేసుకుందాం. అపోస్తుల కార్యములు 4వ అధ్యాయం. మరి ఎవరి వలనను రక్షణ కలుగదు, ఈ నామముననే మనము రక్షణ పొందవలను గాని ఆకాశము కింద మనుషులలో ఇయ్యబడిన ఏ నామములలో రక్షణ లేదు. హల్లెలూయా. యేసు నామములోనే రక్షణ. మా వైపు చూడయ్యా. ఇంతకాలం నీ జీవితంలో ఎందరో మనుషుల వైపు నువ్వు చూసావు, ఇంతకాలం నీ జీవితంలో ఎందరో రాజుల వైపు నువ్వు చూసావు. ఆ శృంగారం అను దేవాలయానికి ఎందరో ప్రధానులు వచ్చారు, మంత్రులు వచ్చారు, గొప్ప గొప్ప వారు వచ్చారు. వారందరి వైపు కూడా చూస్తూ ఉన్నారు, చూస్తూ ఉన్నారు, చూస్తూ ఉన్నారు, చూస్తూ ఉన్నారు. కానీ విడుదల కలగట్లేదు. అందరు వస్తున్నవారు ఇతను అడుగుతున్నటువంటి ఒక భిక్షం మాత్రమే వేస్తూ వెళ్తున్నారు. కానీ అతనికి రక్షణ ఉంది, అతనికి క్షమాపణ ఉంది, అతనికి విడుదల ఉంది, అతనికి స్వస్థత ఉంది, అతని కాళ్ళ చీళ్ళ మండలాల్లో స్వస్థత కలిగించే దేవుడు ఉన్నాడు అని చెప్పేవారు ఎవరు కూడా లేరు. రాత్రి నీ జీవితంలో చాలా మంది కూడా అవసరతకు మాత్రమే మనిషిని వాడుకునేవారు ఎందరో ఉన్నారు. ఒక్క దేవుడు మాత్రమే స్వస్థత అనుగ్రహించి నీకు ఏది కావాలో హృదయ రహస్యములు ఎరిగినటువంటి దేవుడు, సమస్తాన్ని సమకూర్చే దేవుడు ఆయన. వారి వైపు చూచినటువంటి కుంటివాడు స్వస్థత పొందుకున్నాడు. ఈరోజు అనారోగ్య పరిస్థితుల్లో ఉండి ఎందరో డాక్టర్లకు నేను చూపించాను, ఎన్నెన్నో మందులు వాడుతున్నాను, కానీ నాకు విడుదల కలగట్లేదు. ఎన్నెన్నో మరియు వైద్యులను నేను సంప్రదించాను, నాటు మందులు వాడుతున్నాను, హోమియోపతి మందులు వాడుతున్నాను, తర్వాత ఇంగ్లీష్ మందులు వాడుతున్నాను, ఎన్నెన్నో వాడుతున్నాను, కానీ నాకు విడుదల లేదయ్యా, నాకు స్వచ్ఛత లేదయ్యా, నాకు ఎందుకు ఈ అనారోగ్యం అని చెప్పి బాధపడుతున్న బిడ్డ, యేసు వైపు నువ్వు చూడు, విడుదల స్వస్థత ఆయన ఇస్తాడు. చివరిగా యేసు వైపు చూస్తే ఏం కలుగుతుంది చెప్పి నేను ముగిస్తాను. కీర్తన గ్రంథము 34వ కీర్తన 5వ వాక్యం ధ్యానించండి. కీర్తనలు 34వ కీర్తన 5వ వాక్యం. వారు ఆయన తట్టు చూడగా వారికి వెలుగు కలిగెను, వారి ముఖములు ఎన్నడను
లజ్జింపకపోయెను. హల్లెలూయా. నువ్వు దేవుడి వైపు చూడాలి. వారు ఆయన తట్టు చూడగా వారికి ఏం కలిగిందంట? వెలుగు. చీకటి అంధకారమైనటువంటి జీవితంలో వెలుగు లేక చాలా మంది అనుకుంటారు, నా జీవితము చీకటికి చిరునామా లాంటిది, నా జీవితము అంధకారమే, నా జీవితము ఏ పని చేసినా సక్సెస్ లేదు, ఏ వ్యాపారం చేసినా సక్సెస్ లేదు, ఎంత చదువుకున్నా కూడా ఉద్యోగం లేదు, ఎంత నేను నా పని నా శక్తికి మించి ప్రయాణం చేసినా కూడా నాకు ఆశీర్వాదం లేదు. నేను నా జీవితము చీకటికి చిరునామా, ఏది కూడా నేను చేయలేకపోతున్నాను, నా జీవితమే అంధకారం అయిపోయింది అన్నటువంటి జీవితాలు ఎన్నో ఉన్నాయి. ఈ రాత్రి ప్రభు మాట్లాడుతున్నాడు, నీవు ఆయన తట్టు చూస్తే నీకు వెలుగు కలుగుతుంది. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. నీకు వెలుగును అందించడానికి చీకటి అంధకార సంబంధమైనటువంటి మన జీవితాలకి వెలుగును ఇవ్వడానికి ఆయన ఏ వెలుగుగా వచ్చాడంటే, యోహాను సువార్త 1:9 దేవుడు అంటాడు, నిజమైన వెలుగు ఉండెను, అది లోకములోనికి వచ్చుచు ప్రతి మనిషిని వెలిగించుచున్నాడు. నిజమైన వెలుగు ఆయన అంటే దీని ఆపోజిట్ వర్డ్ ఏంటి? అబద్ధపు వెలుగు కూడా ఉంది. సాతానుడు వెలుగు దూత వేషం వేసుకొని వచ్చి మిమ్మల్ని మోసం చేస్తాడు. గొర్రె పిల్లల యొద్దకు తోడేలు గొర్రె పిల్ల చర్మాన్ని కప్పుకొని మీ మధ్యకు వస్తుంది, మీరు మోసపోకూడే. ఈ రాత్రి దేవుడు మాట్లాడుతూ, నేను నిజమైన వెలుగుగా ఉన్నాను, లోకంలోనికి వచ్చుచు ప్రతి మనిషిని నేను వెలిగించుచున్నాను. ఆయన నిన్ను వెలిగించడానికి నీ దగ్గరకు వచ్చాడు. నీ నుండి కోరుకున్నది ఆయన ఒకటే. ఏం కోరుకుంటున్నాడు ఆయన? నీ డబ్బు దేవుడు కోరుకోలా, నీ అందము దేవుడు కోరుకోలా, నీ ఆస్తి దేవుడు కోరుకోలా, నీ టాలెంట్ దేవుడు కోరుకోలా. నీ నుంచి దేవుడు కోరుకున్నది ఒకటే, ఆ చిన్ని హృదయాన్ని దేవుడు కోరుకున్నాడు. దేవుడు రోజు నీ వైపు చూచి ఆయన చేతులు చాపుతున్నాడు. ఏమోనో తెలుసా? ఒకసారి చూద్దాం. యెషయా గ్రంథం 65వ అధ్యాయము 2వ వాక్యం ధ్యానించండి. యెషయా 65:2 ధ్యానించండి. తమ ఆలోచనను అనుసరించి చెడు మార్గములలో నడుచుకొనుచు లోపలలోని ప్రజల వైపు దినమంతయు ఆయన చేతులు చాపుచున్నాడు. హల్లెలూయా. దినమంతయు లోపలలోని ప్రజల వైపు చేతులు చాపుతున్నాడు. నా కుమారుడా, నా కుమార్తె, నా దగ్గరకు వస్తావా? చీకటి అంధకార సంబంధమైనటువంటి జీవితానికి నేను వెలుగును అనుగ్రహిస్తాను. నేను నిజమైన వెలుగు. నేను సాతాను చూపించే లోక మలినమైనటువంటి ఈ వెలుగులను మోసపోమాకు, నీ కుటుంబాన్ని మోసం చేసుకోమాకు, నీ జీవితాన్ని పాడు చేసుకోమాకు. అంధకార సంబంధమైనటువంటి నీ జీవితాన్ని ఇదిగో నా చేతులు పెట్టు, నిజమైన వెలుగుగా నేను నిన్ను వెలిగిస్తాను అనేసి దేవుడు మాట్లాడుతున్నాడు. ఈ రాత్రి కాల సమయంలో ఆ వెలుగైనటువంటి ఆ దేవుడి దగ్గరికి నువ్వు వస్తావా? దేవా, నా జీవితంలో నేను నీకు వెలుగుగా ఉంటానయ్యా. నా జీవితంలో నేను అదిగో యోహాను సువార్త 5:35 దేవుడు మాట్లాడుతున్నాడు. చూద్దాం. యోహాను సువార్త 5:35 ధ్యానించండి ఒకసారి. అతడు మండుచు ప్రకాశించున్న దీపమై ఉండెను, మీరు అతని వెలుగులో ఉండి కొంతకాలము ఆనందించుటకు ఇష్టపడితిరి. హల్లెలూయా. అతను మండుచు ప్రకాశించున్నటువంటి దీపమై ఉండెను. ఒక యోహాను మండుతూ ప్రకాశిస్తుంటే, యోహానును కలవజేసిన దేవుడు నీ దేవుడు, యోహాను ప్రార్థన చేసిన దేవుడు నీ దేవుడు, యోహాను ప్రవచించిన దేవుడు నీ దేవుడు, యోహాను పాడిన దేవుడు నీ దేవుడు, యోహాను ఆరాధించిన దేవుడు నీ దేవుడు. నాడు ఉన్న దేవుడు నేడు ఉన్నాడు, నేడు ఉన్న దేవుడు రేపు ఉంటాడు. కనుక ఆయన సన్నిధానంలో నీవు ఆయన యందు ఆనందించినకు ఒక మండుచు ప్రకాశించినటువంటి దీపం వల్లే ఉండడానికి సిద్ధపడతావా?
దేవుడు అంటున్నాడు, భూదిగంతముల నివాసులారా నా వైపు చూచి రక్షణ పొందమని దేవుడు సెలవిస్తున్నాడు. రక్షణ కొరకు దేవుడు పిలుస్తూ ఉన్నాడు. ఆ రక్షణ జీవితాన్ని నువ్వు, దేవా నేను రక్షణ కలిగి మండుతూ ఇతరులను మండించగలిగే స్థానంలో నేను ఉంటాను ప్రభా. నేను ఒక్కడిని మండితే నాకు మంచిది కాదయ్యా, అనేకులు మండించాలి. నీ రాజ్య వ్యాప్తి కొరకు అనేకులు నేను రగిలించాలయ్యా. నీ సన్నిధానంలో నేను ఫలిస్తానయ్యా. నా బంధకములన్నీ కొన్ని తెంచివేసావు, ఇతరులకు నేను సాక్షి బిడ్డగా ఉంటున్నాయా అంటూ ఒక తీర్మానం మనం చేసుకుందాం. అందరూ కూడా దయచేసి మోకరించండి, ప్రార్థన చేసుకుందాం. మనందరం కూడా మోకరిద్దాం, ప్రార్థన చేసుకుందాం. అందరూ కూడా మోకరించండి, ప్రార్థన చేసుకుందాం. హల్లెలూయా, హల్లెలూయా. యేసయ్యానికి స్తోత్రాలయ్యా, యేసయ్యానికి స్తోత్రాలయ్యా, 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 స్తోత్రాలయ్యా. అయ్యా నేను మండుతూ ప్రకాశిస్తున్నటువంటి ఒక దీపం వల్ల నేను ఉంటానయ్యా. భూదిగంత నివాసులారా నా వైపు చూచి రక్షణ పొందుడి అన్నావయ్యా. మీ వైపు చూచి రక్షణ పొందే కృప మాకు దయచేయమని వేడుకొంచున్నాం ప్రభువా అంటూ ఈ రాత్రి ఒక తీర్మానం, నేను బంధకములలో పడి ఉండి నిరీక్షణ లేని వారలారా, నిరీక్షణ గల వారలారా మీ కోటలో మనలా ప్రవేశించమని దేవుడు చెప్పి ఉంటున్నాడు. నిన్ను దేవుడు ఆయన గొప్పవాడిగా చేయాలని, గొప్పదానిగా చేయాలని చెప్పేసి ఆయన ఆశపడుతున్నాడు. ఆయన ఈ రాత్రి కాలం దేవుని చెంతకు నువ్వు రావడానికి సిద్ధపడుతున్నావా? ఒక తీర్మానం మనం చేసుకుందాం. ఏ బంధకంలో నువ్వు ఉన్నావు బిడ్డ, ఈ బంధకం నుంచి నేను విడుదల పొందుకుంటానయ్యా. నా బంధకాల కోసం నువ్వు ప్రార్థన చెయ్యి. చేతులు చాపుతూ ఉన్నాడు, దినమంతా చేతులు చాపుతున్నాయి. నా దగ్గరకు వస్తావు బిడ్డ అని చెప్పేసి ఆయన దగ్గరికి రావటానికి నువ్వు సిద్ధపడి ఉంటున్నావా? తొలకరి వర్షపు జల్లులలో నీ పొలములోనే నాటితివే. తొలకరి వర్షపు జల్లులలో నీ పొలములోనే నాటితివే. నీతోనే చిగురించాలని, నీలోనే పుష్పించాలని, నీలోనే చిగురించాలని, నీలోనే పుష్పించాలని పరిశుద్ధాత్మ వర్షముతో సిద్ధపరచుచున్నావు నీ రాకడకై. నిరంతరం నీతో జీవించాలని ఆశనన్నిలా బ్రతికించుచున్నది. నా ప్రాణేశ్వరా యేసయ్యా, నా సర్వస్వమా యేసయ్యా, నా ప్రాణేశ్వరా యేసయ్యా, యేసయ్యా, నా ప్రాణేశ్వరా యేసయ్యా, నా సర్వస్వమా యేసయ్యా. నిరంతరం నీతో జీవించాలని ఆశనన్ని బ్రతికించుచున్నది, ఆశనన్ని బ్రతికించుచున్నది. ఒక తీర్మానం చేసుకో బిడ్డ, ఈ రాత్రి కాలంలో ఒక తీర్మానం చేసుకో. దేవా నీ సన్నిధానములో నేను ఒక తీర్మానం చేసుకుంటున్నానయ్యా. అనారోగ్యం చేత, ఆర్థిక ఇబ్బందుల చేత నలిగిపోయి, అప్పుల బాధ చేత కృంగిపోయి, మనుషులు పెట్టు నిందకు భయపడి నా జీవితం ఏమైపోతుందో ప్రభా, నా కుటుంబం ఏమైపోతుందో ప్రభా, సమాధానం లేకుండా, నెమ్మది లేకుండా, ఐక్యత లేకుండా ఈ రాత్రి నీ జీవితంలో సతమతమైపోతున్నావు బిడ్డ. ఇత దేవుడు మాట్లాడి ఉంటున్నాడు. ఒకరు సర్వలోకమును సంపాదించుకొని ఈ రాత్రి తన ప్రాణంను కోల్పోతే మనకి ఏంటి లాభం? ఏమిటి లాభం?
సర్వలోకాన్ని సంపాదించుకున్నవాడు క్రీస్తును సంపాదించుకోవాలి. క్రీస్తును సంపాదించుకున్నవాడు సర్వలోకాన్ని సంపాదించుకున్న దానితో సమానం. క్రీస్తు లేని జీవితం అది వ్యర్థం. ఎంతమంది ప్రొడక్షన్స్ నువ్వు పెట్టుకున్నా యేసయ్య కాపుదల లేనిది వ్యర్థమే. యెహోవా పట్టణంను కాపాడేలా దానికి కావలి వారు మేలుకొని ఉంటా వ్యర్థమే అంటున్నాడు దేవుడు. ఈ వాక్యం విన్న ప్రియ దేవులారా, అయ్యా నా జీవితంలో రక్షణ కావాలి దేవా. రక్షణ ఏ నామములో రక్షణ? యేసు నామములో రక్షణ. భూమి మీద ఉన్న ఏ నామములో రక్షణ లేదు, ఒక్క యేసు నామములో రక్షణ. నీ కావల బందరి బషబరందరి కొలంద ఊర్రబరి కొలంద రబషందురి బాబా. స్వతత కొరకు ఎంతమంది వైద్యులను సంపాదించినా కూడా విడుదల లేకుండా బాధపడుతున్న బిడ్డ, ఈ రాత్రి దేవునితో మాట్లాడుతున్నాడు. స్వస్థపరచు యెహోవాను నేను, నా నామములోనే స్వస్థత. హల్లెలూయా. వాక్యము ద్వారా దేవునితో మాట్లాడిన మాట నెత్తిపట్టి ప్రార్థన చేయి. ఎంతకాలము దేవుడికి విరోధంగా పాపము చేస్తూ దేవుడి దగ్గరికి రాకుండా నీ జీవితాన్ని లోకానుసారంగా గడుపుతావు. ఈ రాత్రి దేవుడితో మాట్లాడుతున్నాడు. నా కుమారుడా, నీ హృదయాన్ని నాకిమ్ము, ఫలభరితంగా మారుస్తాను. నా వైపు చూడు, రక్షణ పొందు. లోపలిన ప్రజల వైపు ఆయన చేతులు చాపుతున్నాడు. ఈ రాత్రి వైపు దేవుడు చేతులు చాపుతున్నాడు. ఆయన దగ్గరకు వస్తావా? నా రక్షణ నీకు ఇస్తాను, నా వెలుగు నీకు ఇస్తాను, నా వెలుగు నేను నింపుతానని చెప్పేసి దేవుడు మాట్లాడుతున్నాడు. ఆయన వైపు నీవు తిరిగి ఆయన మార్గంలో నడుస్తే గొప్ప విడుదల, గొప్ప స్వస్థత, గొప్ప వెలుగు. చీకటి అంధకారపరబడి నీ జీవితాన్ని వెలుగుమయముగా దేవుడు మార్చబోతున్నాడు. నీతోనే నేను నడవాలని, నీ వలనే నేను మారాలని. దేవుడి వలె మారుతావు బిడ్డ. దేవుడితో నడవడానికి సిద్ధపడుతున్నావా? ఈ రాత్రి ఒక తీర్మానం చేసుకో, ఒక తీర్మానం చేసుకో. ఇంతకాలం గడిచిన దినాన్ని కూడా ఒక నామక వాస్తిగా చర్చికి వెళ్తున్నాను, ప్రార్థనలు చేస్తున్నాను, వస్తున్నాను, కానీ నా హృదయంలో వెలుగు లేదయ్యా, నా హృదయంలో స్వచ్ఛత లేదయ్యా, నా జీవితంలో రక్షణ లేనటువంటి అనుభవంలో ఉన్నావు బిడ్డ. ఈ రాత్రి దేవునితో మాట్లాడిన మాటను ఎత్తుపడి ప్రార్థన చేయి. నీ వలనే నేను మారాలని. దేవుడి వలె మారుతావా? పరిశుద్ధాత్మ అభిషేకముతో సిద్ధపరచుచున్నావు నీ రాకడకి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. నీ రూపము నేను కోల్పోయినా, నీ రక్తముతో కడిగితివే. నీ రూపము నేను కోల్పోయినా, నీ రక్తముతో కడిగితివే. నీవనే నేను నడవాలని, నీ వలనే నేను మారాలని. పరిశుద్ధాత్మ అభిషేకముతో సిద్ధపరచుచున్నావు నీ రాకడకై. నిరంతరం నీతోనే జీవించాలని ఆశనన్నిలా బ్రతికించుచున్నది.
ప్రార్థన చేసుకుందాం. మనం ఇప్పుడు పాస్టర్ గారు ప్రార్థన చేయించుండగా మనందరం ఏకీభవిద్దాం. ఆశీర్వాదాలు మనం ముగించుకుందాం. మహాగణుడా, మహోన్నతుడా, సర్వాధికారి, సర్వాంతర్యామి నీకు వందనాలు చెల్లిస్తున్నాను నాయన. నిత్యుడగు తండ్రి, సమాధానమునకు అధిపతి నీకు వందనాలు ప్రభా. మరి దేవా, ఈ బల్పనూరు ప్రాంతంలో మనం ప్రేమించి ప్రభా, ఈ సాయంకాల సమయంలో ప్రభా నాయన, మరి ఏప్రిల్ మాసం 24, 25 ప్రభా, మరి నాయన ప్రార్థన కూడికలు నాయన, క్రీస్తు అద్భుత ఆరాధన సభలు నాయన దేవా, ఈ ప్రజలను ప్రేమించి ఈ మాటలను అందించి కొడుకునైనా దేవా, మీరు ఏర్పాటు చేసి నీ కూడికను బట్టి నీ కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నానైనా తండ్రి. నీకు వందనాలు దేవా, నీకు స్తోత్రములు చెల్లిస్తున్నానైనా దేవా. వాక్య పరిచర్య ద్వారా మీ దాసు నిలవబెట్టుకొని నాతో మాతో కూడి వచ్చిన బిడ్డలతో మరి శబ్ద తరంగం వింటున్న ప్రతి బిడ్డతో కూడా మీరు మాట్లాడిన ప్రతి మాటను బట్టి నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను నాయనా. నిజమే దేవానైనా, ఏ నామములో రక్షణ లేదు ప్రభా. దేవా, నీ నామములో మాత్రమే, యేసుక్రీస్తు నామములో మాత్రమే రక్షణ కలుగుతుంది ప్రభా. నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నానైనా దేవా. బూదిగంతముల నివాసులారా, నీ వైపు తేరు చూసే అనుభవం మాకు మీరు దయచేయమని అడుగుతున్నాం దేవా. నీకు స్తోత్రాలు ప్రభా. దేవా, ఎన్నో శ్రమలతో, ఎన్నో ఇబ్బందులతో, ఆర్థిక పరిస్థితులతో, ఇంటిలోనైనా ప్రభా, భర్తతో, భార్యతో, పిల్లలతోనైనా, అప్పుల బాధలతో, ఎన్నెన్నో పరిస్థితులతోనైనా సమాధానము లేకనైనా, నెమ్మది లేకనైనా మా జీవితాల్లో కొట్టబట్టలాడుతూనైనా విసిగి వేసారిపోతున్న మా బ్రతుకులలో ప్రభానైనా నీ వైపు తేర చూసే కృపనిచ్చావునైనా. నీ వైపు తేర చూసినప్పుడునైనా మా బ్రతుకులు మారిపోతాయి ప్రభా. మా జీవితాలలో రూపాంతరము కలుగుతుందినైనా నీ వైపు తేరి చూచినప్పుడునైనా దేవా, మాకు వెలుగుగా నీ ఉదయిస్తున్నందుకు నీకు స్తోత్రాలునైనా. చీకటిలో, అంధకారములో నశించిపోతున్న మా జీవితాలలోనైనా నిత్య జీవమైన వెలుగుగానైనా మా జీవితాల్లో ఉదయింప చేసిన దేవానికి స్తోత్రములు చెల్లిస్తున్నానైనా. దేవానికి వందనాలు దేవా. మాకు కలిగినది ఏదినైనా, మా దగ్గర వెండి బంగారం ఏమీ లేదు గాని ప్రభునైనా దేవా, క్రీస్తు నామములో ఏ విధంగా భిక్షగాడు నువ్వు లేవనెత్తి ఉన్నావో ప్రభునైనా, ఈ దినము ఏ దేవ బంధకంలో బంధింపబడి ఉన్నారో, ఏ పరిస్థితులతోనైనా దేవా సతమతమైపోతున్నారో ప్రభునైనా దేవా, బిడ్డలు మీరు కనికరించండి దేవా. మీరు దయ చూపించమని అడుగుతున్నాను తండ్రి. నీకు వందనాలు ప్రభా. దేవా, నిజమైన వెలుగుగా ప్రతి బిడ్డలోనైనా, ప్రతి ఆత్మతో నువ్వు మాట్లాడమని అడుగుచున్నాను తండ్రినైనా. తండ్రి నీకు వందనాలు దేవానికి స్తోత్రాలునైనా. ఈ వాక్యము వారి జీవితాల్లో ఫలించి అభివృద్ధి కలిగి వాక్యానుసారమైన జీవితంలో జీవించి అనుభవంలోనికి మమ్మల్ని నడిపించమని అడుగుతున్నాను నాయన. దేవానికి వందనాలు. యోహాను వలె మండుతూనైనా అనేకులు మండించేవారుగానైనా ఒక్కొక్కనైనా వెలుగుగా మమ్మల్నినైనా ఒక్కొక్క వెలుగు చుక్కల దేవా, ప్రతి ఇంటిలోనైనా, ప్రతి కుటుంబంలో ప్రభునైనా, ప్రతి సంఘములో ప్రభు ఒక్కొక్క వెలుగుగా వారిని ఉదయింపచేయమని అడుగుతున్నాను తండ్రి. స్తోత్రాలు ప్రభు. తండ్రి నీకు వందనాలునైనా. నీ ద్వారా మాత్రమే రక్షణ కలుగుతుంది నైనా. నీ ద్వారా మాత్రమే క్షేమము కలుగుతుంది నైనా. నీ ద్వారా మాత్రమేనైనా ఆశీర్వాదము కలుగుతుంది దేవానికి స్తోత్రాలునైనా. యేసయ్యనైనా ప్రతి బిడ్డ జీవితంలో సమాధానముతో మీరు నింపమని అడుగుచున్నానైనా. సమాధానముతోనైనా వారి ఇంటికి సంతోషముతో వెళ్ళటకు సహాయం చేయండి దేవా. మరి దేవానికి వందనాలు. ఇంతవరకునైనా వారి విన్న వాక్యాన్నినైనా వారి జీవితాల్లో ఫలించినందుకు నీకు స్తోత్రములు చెల్లిస్తున్నానైనా. యేసయ్యా మీకు వందనములు ప్రభువానికి స్తోత్రాలనైనా. మీరు కరెంటుని ఇచ్చినందుకు నీకు స్తోత్రములు. వాయిద్యాలు వాయించే బిడ్డల బట్టి నీకు వందనములు ప్రభువానైనా. దేవానికి స్తోత్రములనైనా. ఇక ఇంతవరకునైనా ప్రభు నడిపించిన బిడ్డల బట్టి నీకు వందనాలునైనా. పాటలు పాడే ప్రతి బిడ్డల బట్టినైనా వారి ద్వారా మీరు నైనా అనేకమైననైనా దేవ పాటలు మీరు పాడించినందుకు నీకు స్తోత్రాలనైనా. మరి మీ దాసు నిలవబెట్టుకొని ప్రభు దేవ ప్రతి బిడ్డతో మీరు మాట్లాడి దర్శించి బలపరిచినైనా ప్రభు మీరు నైనా నిలవబెట్టినందుకు నీకు స్తోత్రాలునైనా. ఈ కూడికిని ఆది నుంచి అంతవరకునైనా ఈ మొదటి రోజును మీరు జరిగించినందుకు నీకు స్తోత్రాలు చెల్లిస్తూ యేసు పరిశుద్ధ నామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుడి ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మక అన్య సహవాసము చేరువచ్చిన మనకును ఆయన నమ్మక సమస్త పరిశుద్ధులకు ఇప్పుడు ఎల్లప్పుడూ
సదాకాలం తోడైండును గాక. ఆమేన్, ఆమేన్. కొన్ని అంతరాయం వల్ల కరెక్ట్ సమయానికి ప్రారంభించలేకపోయాం కనుక దయతో మీరు క్షమించి రేపటి దినాన 6 గంటలకే ప్రారంభం, 6:30 గంటలకే ఇక కూటము ప్రారంభమవుతుంది కనుక కూడి వచ్చినందరూ కూడా త్వరగా సిద్ధపడి మనతో సహవాసం కలిగినటువంటి వారందరూ కూడా ఈ ప్రాంగణంలో తీసుకురావాల్సిందిగా మనవి చేస్తున్నాం. చక్కని వాక్యాన్ని మనం విన్నాం. రేపటి దినాన మరొక వాక్యాన్ని విషయం మనం వింటాం. బైబిల్లో అనేకమైనటువంటి మాటలు ఉన్నాయి, అనేకమైనటువంటి గొప్ప కార్యాలు దేవుడు చేసినటువంటి అద్భుతాలు ఎన్నో ఉన్నాయి కనుక దైవ సేవకుని ద్వారా ఇంతవరకు మనం విన్నాం. భూదిగంత నివాసుల వైపు మనము ఉన్నాము. నివాసం ఈ లోకంలో జీవిస్తున్నాం. ఈ లోకం శాశ్వతం కాదు కనుక మనకున్నది ఒకటి లోకం, పరలోకంలో ఉన్నది ఉండాలి కనుక ఆ విషయాన్ని బట్టి ఆయన వైపు చూస్తే మనకు రక్షణ కలుగుతుంది, ఆయన వైపు చూస్తే మనకు విడుదల వస్తుంది. చక్కని వాక్యాన్ని మనం విన్నాం. రేపటి దినం కూడా అనేక ప్రజలు మనం తీసుకుని వస్తే అయ్యగారు ఎంతగానో ఆశపడ్డారు. గత కొన్ని సంవత్సరాల క్రితమే మరలా ఒకసారి మీటింగ్ పెట్టాలని ఇంటి దగ్గరికి వచ్చారు, మాట్లాడారు. తర్వాత అన్నగారి ఒక సహోదరునికి అనారోగ్యం చేత బాగలేని పరిస్థితిలో ఆ మీటింగ్ క్యాన్సిల్ అయింది కనుక మరలా దేవుడి దయ, ఆయన కృపా సంకల్పం బట్టి ఈ 2 దినాలు 24, 25 తారీఖులో ఏర్పాటు చేయవలసిందిగా దేవుడు నిర్ణయించాడు కనుక ఈ మీటింగులు ఎంతగానో మనందరికీ ఆశీర్వాదకరంగా ఉండాలని, దేవుని వాక్యం వినిపింపబడాలని, అనేక ప్రజలు మార్పు చెందాలని. ఈ లోకం శాశ్వతం కాదు కనుక ఈ లోకంలో అనేకమైనటువంటి పాప కార్యాలు ఉన్నాయి, ఈ లోకంలో అనేకమైనటువంటి నీచమైన కార్యాలు ఉన్నాయి. ఆ కార్యాలన్నీ ఆ కార్యాల్లో మనం విడుదల పొందుకోవాలంటే, ఈ లోకంలో మనం రక్షణ పొందుకోవాలంటే దేవుడి యొక్క మార్గమే ఒకటే దేవుని మార్గం. ఆ దేవుని మార్గంలో మనం వెళితే ఆ నిత్యరాజ్యంలో మనందరూ ఉండగలుగుతాం కనుక అయ్యగారు మన మధ్యకు వచ్చారు, అమ్మగారు మన మధ్యకు వచ్చారు. చక్కని వాక్యం, ఇద్దరు కూడా వాక్యాన్ని బోధించాలన్నదే అయ్యగారి ఆశ. రేపటి దిన అమ్మగారు మొదటగా వాక్యాన్ని కొద్ది నిమిషాలు మనతో మాట్లాడతారు, తర్వాత అయ్యగారు కూడా వాక్యాన్ని బోధిస్తారు. శ్రద్ధగా విని మన బతుకులు మార్చుకోవాలని, దేవుడి యొక్క దీవెనలు పొందుకోవాలని ఈ యొక్క మాటలు నేను ముగిస్తూ ఉన్నాను.